మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. సంతాపం అనంతరం శాసనసభ వాయిదా పడనుంది. సభ వాయిదా అనంతరం సభా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెల 25న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతలను ఏర్పాటు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. చందు, మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సభ ప్రారంభం కాగానే దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ నివాళులర్పిస్తుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత అసెంబ్లీలో బీఏసీ సమావేశం కూడా జరుగుతుంది. బీఏసీ సమావేశానికి అటు ముఖ్యమంత్రితో పాటు కొంతమంది మంత్రులు ఉంటారు. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించి నేతలు కూడా హాజరవుతారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు హాజరవుతారు. ఆ తర్వాత బీఏసీలో సభ ఎన్ని రోజులు నడపాలి, బీఏసీలో ఎజెండా ఏంటనేది కూడా ఈరోజు ఖరారవుతుంది. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు శాసన మండలి కూడా సమావేశం కాబోతుంది. రేపు అనంతరం వరుసగా సమావేశాలు కొనసాగుతాయి. 25వ తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ముఖ్యంగా ఈసారి సమావేశాలకు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేస్తారు. పటిష్ట భద్రత. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అటు నిరుద్యోగులు కావచ్చు, వివిధ వర్గాలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ భద్రత మాత్రం పాసులు ఉన్న వారిని మాత్రమే చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పార్టీ ఫిరాయింపుల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్టీ ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పటికే అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ను ఇప్పటికే వినతి పత్రాలు ఇచ్చి స్పీకర్ని కలిశారు. అదేవిధంగా అటు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఖచ్చితంగా దీనిపైనే పెద్ద ఎత్తున గొడవ చేసేటువంటి అవకాశం అయితే ప్రతిపక్ష పార్టీ నుంచి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఈసారి కీలక బిల్లులు కూడా సభలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకటి స్కిల్ యూనివర్సిటీ బిల్లు, అదేవిధంగా విద్యా కమిషన్, రెవెన్యూ సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈసారి సమావేశాల్లో వస్తాయి. ముఖ్యంగా ధరణి సంబంధించినటువంటి అంశంలో ధరణి మార్పులతో కూడా భూమాత పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి ఆ బిల్లులు కూడా అసెంబ్లీలో వస్తాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల అంశంపైనే ప్రధానంగా చర్చ వాడివేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు మనం చూసాం గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్డెక్కిన పరిస్థితుల్లో ప్రభుత్వం గ్రూప్ 2 వాయిదా వేసింది. అయితే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని కూడా ఇప్పటికే నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. మరోవైపు గ్రూప్ 1 సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రభుత్వానికి ఒక నిరసన తెలియజేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. చందు, థ్యాంక్ యూ.